ఇరాన్ కొండల్లో పర్వత ప్రాంతాల్లో చిక్కుకున్న ఒక పైలట్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికన్ కమాండో సైన్యాలు చేసిన విన్యాసం హాలీవుడ్ సినిమాను తరపిస్తూ ఉన్నాయి. 20-30 హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు చుట్టూ చేరి ఒక కార్డన్లాగా మారి అందులో వందలాది వేలాది సైనిక కమాండోలు కేవలం ఒక్క పైలట్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఒక పైలట్ F-15 యుద్ధ విమానాన్ని ఇరాను తన భూభాగం మీద కూల్చివేసింది. అయితే అందులో ఉన్నటువంటి పైలట్ తన పారాచూట్ తోటి బయటకు వచ్చేసాడు. తన సీట్ని ఎజెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసాడు. అయితే పర్వత ప్రాంతాల్లో ఎక్కడో పడిపోయాడు. అయితే ఈ పైలట్ని కనుక ఇరాన్ వాళ్ళు స్వాధీనం చేసుకొని తమ కస్టడీలో ఉంచుకొని బ్లాక్మెయిల్ చేసి రకరకాల కోరికలు కోరే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు అమెరికా ఇరాన్కి ఇవ్వకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ సైనికులు, కమాండోలు ఎన్నో విమానాల్లోనూ ఎన్నో హెలికాప్టర్లోనూ చుట్టుముట్టి వాళ్ళు వందలాది మంది పారాట్రూపర్లు పైనుంచి కిందకు దిగి వాడిని రక్షించాడు. పెద్ద కథలాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అమెరికన్ పైలట్ తన సీటును ఎజెక్ట్ చేసుకొని కింద పడిన తర్వాత కొంత గాయాలు అయినాయి అతనికి. కానీ అతని దగ్గర చిన్న పిస్టల్ ఒకటి ఉన్నది, ఇంకొక అతనికి కమ్యూనికేషన్ సాధనం ఒకటి ఉన్నది. తన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ సాధనంతో యుఎస్ కమాండోలకి తాను సురక్షితంగా పలానా చోట ఉన్నానని చెప్పి అతను సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ లోపలనే అమెరికా వాళ్ళు పలానా చోట పడ్డాడు అని చెప్పి రకరకాలుగా వాళ్ళను తప్పుదారి పట్టించారు ఇరాన్ వాళ్ళను. దీనివల్ల వెంటనే అతను ఆ పైలట్ని ఇరాన్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. మేము పట్టుకున్నామని కూడా ప్రకటన చేశారు అవతల వాళ్ళని తప్పుదారి పట్టించడానికి. కానీ అమెరికా నమ్మలేదు. తన రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ పైలట్ని వాళ్ళు సురక్షితంగా అమెరికాకి తీసుకెళ్ళగలిగారు. ఇది చెప్తుంటే వినడానికి చాలా ఆసక్తికరంగా ఏదో సినిమా కథలాగా ఉంటుంది. కానీ ఇది నిజంగా జరిగింది, నిన్న జరిగింది. ఇది అమెరికన్ సైనికులు చేసినటువంటి సాహసోపేతమైన ఈ విన్యాసం ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉంటుంది. నిన్న రాత్రి వేరువేరు అంతర్జాతీయ టీవీ ఛానళ్లలో ఈ వార్త ప్రసారమైంది. తెలుగు పత్రికల్లో కూడా ఇది ఎక్కువగా రాలేదు. అయితే ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్, అమెరికా చేసేటటువంటి ఈ యుద్ధంలో ఎన్నెన్నో విశేషాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విశేషాలు వింటూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గమ్మత్ ఏంటంటే కొన్ని వందల మంది చనిపోతూ ఎంతో ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నటువంటి ఇలాంటి విషాదకర సంఘటనలు టీవీ ద్వారా ప్రసారం అవుతూ ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా వినోదానికి కారణం కావటం అన్నది మరింత ట్రాజెడీ. ఇది జరగకుండా ఉండాల్సింది.